వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. ధర్మం గురించి తెలుసుకోండి, తెలియజేయండి, ఆచరించండి, నేర్పించండి, ధర్మం రుచి చూపించండి. మన జీవితం నుండి పాప్ కల్చర్ ఒక్కసారిగా మన చరిత్ర పుటల్లోకి మనం వెళ్ళి చూస్తే 1600 సంవత్సరాల్లో హిందువులపై మొఘలులు అణచివేసే సమయంలో మొట్టమొదట ఛత్రపతి శివాజీ మహారాజ్ సమయం అయిపోయింది. అందరూ ఇళ్లకు వెళ్ళిపోయాక మందు, పేకాట, డీజే డాన్సులతో మండపాన్ని ఇంకా జపాన్, చైనా, థాయిలాండ్, నేపాల్ ఇలా ఎన్నో దేశాల్లో గణేశుణ్ణి వివిధ పేర్ల. నమస్తే, నేను జర్నలిస్ట్ సిద్ధు. వెల్కమ్ టు గాంధీవం, ది ఆర్ ఆఫ్ ట్రూత్. ఒకప్పుడు గణేష్ నిమజ్జనం అంటే మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, హరిదాసుల భక్తి పరవశాలకు మిత్రులు, సకుటుంబ సపరివారం అంతా భక్తిలో మునిగి తేలే రోజులు. కానీ ఇప్పుడు వినాయక నిమజ్జనం అనగానే ప్రతి ఇంట్లో, ముఖ్యంగా అబ్బాయిలున్న ఇంట్లో భక్తి కన్నా భయం ఎక్కువైపోయింది. దేవుడిపై ధ్యాస కన్నా దేవుడి ముందు చేసే వింత చేష్టలే ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు స్వరాజ్య పోరాటానికి పిలుపునిచ్చిన వినాయకుడి మండపాలు ఇప్పుడు విదేశీ సంస్కృతి వేషధారణలో, మత్తు ముసుగులో మన యువత భారత సంప్రదాయానికి చేస్తున్న వినాశనం వెలకట్టలేనిది. ఇదే మన సంప్రదాయమా? మన దేవీ దేవతలకి, మన చరిత్రకి మనం ఇచ్చే గౌరవం ఇదేనా మన సనాతన ధర్మ గొప్పతనం? ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనే ఒక సోయి లేకుండా పోయింది. 9 రోజులు ఆ లంబోదరుణ్ణి విఘ్నాలను తొలగించి విజ్ఞానాన్ని ప్రసాదించమని పూజలు చేసి చివరికి అదే 9వ రోజున అజ్ఞానపు అంధకారంలోకి వెళ్ళి తప్పులు చేసేస్తున్నాం. విఘ్నాలను మనమే కొని తెచ్చుకుంటున్నాం. ఒక్కసారిగా మన చరిత్ర పుటల్లోకి మనం వెళ్ళి చూస్తే 1600 సంవత్సరాల్లో హిందువులపై మొఘలులు అణచివేసే సమయంలో మొట్టమొదట ఛత్రపతి శివాజీ మహారాజ్ సంఘటితం చేసి మన స్వరాజ్య సాధనకు ధ్వజమెత్తి హిందువులలో చైతన్యం తట్టిలేపారు. దాని తర్వాత ఛత్రపతి సంభాజీ మహారాజ్ అదే దారిలో నడిచారు. వాళ్ళ స్ఫూర్తితో మరాఠా సోదరులు ఇప్పటికీ గణేశుని ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా పూర్తి చేస్తారు. సంస్కృతికి, సంప్రదాయానికి ఎలాంటి అడ్డు రాకుండా ఆకాశమంతా పందిరి వేయకున్న సాంప్రదాయాన్ని మాత్రం మరవరు. చరిత్రలో ఇంకొంచెం ముందుకొస్తే 1890 భారతదేశం తెల్లదొరల పాలనలో స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్న సమయంలో భారతీయుల సమావేశాలు రద్దు చేసి భారతీయుల స్వాతంత్రం కోసం గళమెత్తే స్వాతంత్ర సమరయోధుల్ని జైల్లో తోస్తున్న కాలంలో బాలగంగాధర్ తిలక్ గారు స్వాతంత్ర సమరయోద్యమంలో ప్రజల ఐక్యత, పోరాట స్ఫూర్తిని ప్రోత్సహించి స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. చరిత్రలో వినాయక ఉత్సవాన్ని అత్యున్నత స్థానం ఉంది. దీన్ని భ్రష్టు పట్టిస్తున్న యువతకు చరిత్ర గురించి చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. జరుగుతున్న విపరీత ప్రవర్తనలు చూస్తే ఇతర దేశాలను చూసి మనం నేర్చుకోవాలి అనే పరిస్థితి ఏర్పడుతుంది. కంబోడియాలో గణేశుడి ఉత్సవాలు 3-4 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతాయి. ఇంకా జపాన్, చైనా, థాయిలాండ్, నేపాల్ ఇలా ఎన్నో దేశాల్లో గణేశుణ్ణి వివిధ పేర్లతో కొలుస్తూ అంగరంగ వైభవంగా పూజలు అందిస్తున్నారు. మన దురదృష్టం ఏంటో కానీ పూజలకు 10 నిమిషాలు ఇచ్చి గంటల కొద్దీ ఎంటర్టైన్మెంట్ జోన్గా వినాయక మండపాలను మనమే తయారు చేస్తున్నాము. అది కూడా మన సో కాల్డ్ యూత్. సమయం అయిపోయింది. అందరూ ఇళ్లకు వెళ్ళిపోయాక మందు, పేకాట, డీజే డాన్సులతో మండపాన్ని గబ్బులేపుతున్నారు. భావి తరాలను కూడా నాశనం చేస్తున్న ఇలాంటి అరాచకానికి మనం అడ్డుగోడ వేయాల్సిన సమయం దగ్గరకు వచ్చిందేమో. చరిత్ర తెలియకపోతే చదవండి, విధానాలు తెలియకపోతే పెద్దల్ని ఆశ్రయించండి. అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తూ మన ధర్మం పేరుతో మన దేవుళ్ళని దూషించే పరిస్థితికి తీసుకురాకండి. డీజేలలో సినిమా పాటలు, మందు, చిందులు ఇలాంటి అసభ్యకరమైన పనులతో గణేశుణ్ణి నిమజ్జనం చేసే వాళ్ళకే చెప్తున్నా, మీలాంటి వాళ్ళ వల్లే చరిత్ర వక్రీకరించబడుతుంది. భారతదేశం ప్రపంచానికి పూజాగది లాంటిది. అలాంటి పేరు నుండి పక్కదోవ పట్టిస్తుంది మీరు, నేను, మనమే కదా. మన పురాణాల్లో చెప్పినట్టు మన గణేశుడు ప్రపంచం మొత్తం 3 సార్లు చుట్టి రావాలి. అంటే పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి వాళ్ళ చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి తల్లిదండ్రులను మించిన ప్రపంచం లేదని చెప్పిన విజ్ఞాన వినాయకుడి చవితిని ఇలా అపవిత్రం చేయకండి. లక్షల శ్లోకాల మహాభారత రచనలను అలుపు సొలుపు లేకుండా అవలీలగా రచన చేసిన గణనాథునికి గౌరవం ఇవ్వండి. గర్వంగా భావించండి. ఆయన గుణాలను నేర్చుకోండి. ఆయన కథలను పిల్లలకు చెప్పండి. వాళ్ళకి జ్ఞానసారాన్ని నూరిపోయండి, కానీ అజ్ఞానాన్ని పరిచయం చేయకండి. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే వాళ్ళు మన సనాతన ధర్మం గురించి, దాని గొప్పతనం గురించి తెలుసుకోవాలి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. ధర్మం గురించి తెలుసుకోండి, తెలియజేయండి, ఆచరించండి, నేర్పించండి, ధర్మం రుచి చూపించండి. మన జీవితం నుండి పాప్ కల్చర్ని దూరం చేయండి అనట్లేదు, కానీ ఏది ఎప్పుడు చేయాలో తెలుసుకోండి. సనాతన పండుగలంటే నిత్య నూతనమని ప్రపంచానికి పరిచయం చేద్దాం. రండి, చేయి చేయి కలుపుదాం. జై హింద్, జై భారత్.